తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకానికి రంగం సిద్ధమైంది. రాత్రి 8 గంటలకు ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణపై అందులో చర్చించనున్నారు. ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని నేతలకు ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్తగూడెం పర్యటనను వాయిదా వేసుకుని ఢిల్లీకి బయలుదేరారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ రావాల్సిన సీఎం రేవంత్ కూడా ఢిల్లీలోనే ఉండిపోయారు. పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నిస్తున్న ఆశావాహులు ఢిల్లీలోనే పడిగాపులు కాస్తున్నారు. పీసీసీ పదవి కోసం ఇవాళ పార్లమెంట్ హాల్లో సోనియాను విడివిడిగా కలిశారు మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకానికి రంగం సిద్ధమైంది. రాత్రి 8 గంటలకు ఢిల్లీలో కాంగ్రెస్ నేతల ముఖ్య సమావేశం జరగనుంది. పీసీసీ చీఫ్ మంత్రివర్గ విస్తరణపై అందులో చర్చిస్తున్నారు. ఢిల్లీలోనే అందుబాటులో ఉండాలని నేతలకు ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్తగూడెం పర్యటనను వాయిదా వేసుకుని ఢిల్లీకి బయలుదేరారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క. మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ రావాల్సిన సీఎం రేవంత్ కూడా ఢిల్లీలోనే ఉండిపోయారు. పీసీసీ చీఫ్ పదవి కోసం ప్రయత్నిస్తున్న ఆశావాహులు ఢిల్లీలోనే పడిగాపులు కాస్తున్నారు. పీసీసీ పదవి కోసం ఇవాళ పార్లమెంట్ హాల్లో సోనియాను విడివిడిగా కలిశారు మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడి నియామకానికి రంగం సిద్ధమైంది. రాత్రి 8 గంటలకు ఢిల్లీలోని కాంగ్రెస్ ముఖ్య నేతలు సమావేశం జరగనున్నట్టు తెలుస్తుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ లైవ్ లో అందిస్తారు. సతీష్, తెలంగాణ పీసీసీ ఒక పదవి కాలం నేటితో మొయ్యబోతుంది. రేవంత్ రెడ్డి యొక్క పదవి కాలము జూన్ 7, 2021 ఆయనను పీసీసీ ప్రెసిడెంట్గా ప్రకటిస్తూ ఏఐసీసీ అధికారికంగా ఒక లేఖను విడుదల చేసింది. అనంతరం ఆయన జూలై 7వ తేదీన బాధ్యతలు చేపట్టారు. అంటే ఈ రోజు వరకు మాత్రమే ఆయన పదవీకాలం ఉంది. ఇక పదవీకాలం ముగియడంతోనే వెంటనే అధిష్టానం కూడా ఫోకస్ పెట్టింది. ఓవైపు ప్రభుత్వం నడుపుతూ మరోవైపు పార్టీని కూడా ముందుకు తీసుకెళ్తున్న నేపథ్యంలో కొంత ఆయనకు కేవలం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి ప్రభుత్వ పరంగా ముందుకు వెళ్తే పార్టీని ఇంకొకరికి అప్పచెప్తే బాగుంటుందనే కోణంలో కూడా అధిష్టానం ఫోకస్ చేసింది. అందులో భాగంగానే వీలైనంత తొందరగానే దీనిపైన పూర్తిగా కూడా కసరత్తు చేసింది ఏఐసీసీ. అయితే సాయంత్రం 8 గంటల నుంచి 8:30 గంటల సమయంలో ఒక కీలక సమావేశం ప్రారంభం కాబోతుంది. ఏఐసీసీ పెద్దలతోనే అధిష్టానంలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు కావచ్చు, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ కావచ్చు, రాహుల్ గాంధీ కూడా ఈ సమావేశానికి హాజరయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా ముఖ్యంగా పీసీసీ ఎంపిక ఏ సామాజిక వర్గానికి పీసీసీ అభ్యర్థిని ఎంపిక చేస్తే బాగుంటుంది, వారి యొక్క బలబలాలు ఏంటి, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ మొదలుకొని పార్టీ కోసం ఇప్పటివరకు వారు చేసిన సేవలు కావచ్చు, ఎవరైతే సమర్థవంతంగా అటు ప్రభుత్వాన్ని ఇటు పార్టీని కలుపుకొని ముందుకు వెళ్తారనే కోణంలో కూడా కొంత ఏఐసీసీ కూడా కొంత వారి మీద దృష్టి సారిస్తుంది. అందులో భాగంగానే ప్రధానంగా ఈసారి బీసీలకు సీట్ ఇస్తే బాగుంటుంది, బీసీలు పీసీసీ ప్రెసిడెంట్గా అయితే బాగుంటుంది అనేది కూడా రాష్ట్రంలో నేతలు కావచ్చు, మరి కొంతమంది నేతలు పోటీలో ఉన్నారు. కొంతమంది అధిష్టానానికి కూడా బీసీ సామాజిక వర్గానికి కానీ ఇతర సామాజిక వర్గాలకు కానీ కేటాయిస్తే బాగుంటుంది అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. అయితే బీసీ సామాజిక వర్గంలో ఇప్పటివరకు 2 పేర్లు మాత్రం రేస్లో ఉన్నాయి. ప్రధానంగా అందులో ఒకటి ప్రస్తుతం ఎమ్మెల్సీగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా మాజీ ఎంపీగా పనిచేసి ప్రస్తుతం పార్టీలో సీనియర్ నాయకుడిగా ఉన్న మధు యాష్కి పేరు. ఇద్దరు కూడా ఒకే బీసీ సామాజిక వర్గానికి చెందినవారు, ఇద్దరు కూడా గౌడ సామాజిక వర్గానికి చెందినవారు. వారిద్దరు మొదటి నుంచి కూడా పీసీసీ రేస్లో కొనసాగుతున్నారు. వారిలో ఎవరినొకరిని కూడా పీసీసీ ప్రెసిడెంట్గా పార్టీ ప్రకటించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ప్రకటించే నేతలు అటు రాష్ట్రంలో ఉన్న పార్టీని కలుపుకొని పోవాలి, ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాన్ని కూడా కలుపుకొని పోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే బాగుంటుందనే కోణంలో కూడా కొంత సీనియర్ల సూచనలు సలహాలు కూడా తీసుకుంటారు. ప్రధానంగా అందులో భాగంగానే హైదరాబాద్ పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను సైతం కూడా ఢిల్లీ రావాల్సిందిగా కూడా ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం పార్టీ వారందరితో కూడా చర్చించబోతుంది. మరికొంతమంది సీనియర్ నేతలు కూడా నిన్నటి వరకు కూడా ఢిల్లీలో ఉన్నారు. వారంతా కూడా పార్టీ అధిష్టానం కొంతమంది పెద్దల్ని కలిసి కూడా పార్లమెంట్లో కూడా కొంత వారితో చర్చించడం జరిగింది. అయితే ప్రస్తుతం రేవంత్ రెడ్డి కూడా సీఎం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన కాసేపటి క్రితం మీడియాతో మాట్లాడుతూ ఒక చిట్ చాట్లో కూడా పార్టీ ఎవరికి పీసీసీ పదవి అప్పచెప్పినా కానీ తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, ప్రస్తుతానికి తన పదవి కాలం 3 ఏళ్ల పాటు నడిచింది. తన పదవి కాలం కొనసాగిన సందర్భంలో
కొన్ని విజయాలు చూసాము, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల సందర్భం కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాము. లోక్సభలో 3 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో దాన్ని 8 స్థానాలకు తీసుకెళ్లాము. ఓటు శాతం కూడా పెరిగింది. ప్రస్తుతానికి నాకు సంతృప్తిగా ఉందనే అంశాన్ని కొంత మీడియా చాట్లో కూడా ఆయన మీడియాతో పంచుకోవడం జరిగింది. మరోవైపు అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా వారితో కలిసి ముందుకు వెళ్తానే అంశాన్ని కూడా స్పష్టం చేసిన నేపథ్యం. అయితే ఇప్పటికే ఆయన అధిష్టానం పెద్దలకు ఒక లేఖ ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం ముఖ్యమంత్రి పదవి అదేవిధంగా పీసీసీ పదవి 2 పదవులు ఉన్న నేపథ్యంలో తన పదవి కాలం ముగుస్తున్న నేపథ్యంలోనే ఇతరులకు పీసీసీ ఇస్తే బాగుంటుందన్న అంశాన్ని కూడా ముందే అధిష్టానాన్ని కూడా సూచించినట్టు తెలుస్తుంది. ఈ ఢిల్లీ పట్టణంలో దాదాపు 4 రోజుల నుంచి ఢిల్లీలో ఉంటున్న అనేక కేంద్ర మంత్రులను కలుస్తున్న సందర్భంతో పాటు పార్టీ ముఖ్య నేతలను కూడా కలవడం జరిగింది. వారికి కూడా ఇప్పటికే కొంత ఆయనకు సూచనలు కూడా చేశారు. ప్రధానంగా ఉన్న పోస్టు ప్రస్తుతానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు పెద్ద ఎత్తున కాబట్టి పార్టీని చూసుకునే అవసరానికి సంబంధించి మరొకరిని పీసీసీగా ఎంపిక చేయాలనే అంశంపైన ఇప్పటికే ఒక స్పష్టమైన లేఖను పార్టీ అధిష్టానానికి ఇచ్చారు. అయితే మొదట అటు పీసీసీ హోదాలో ఉన్న రేవంత్తో కావచ్చు, అదేవిధంగా బట్టి విక్రమార్కతో కావచ్చు సుదీర్ఘంగా సాయంత్రం చర్చలు చెప్పబోతుంది పార్టీ. అనంతరం తిరిగి పీసీసీ ప్రెసిడెంట్ ఎవరు అనేది కూడా ఈ రోజు రాత్రికి విడుదల చేస్తారా లేదంటే రేపు అధికారికంగా అధిష్టానం విడుదల చేస్తున్నారని చూడాల్సి ఉంటుంది. అయితే ఢిల్లీ పట్టణంలో మాత్రం మధుయాష్కి గౌడ్ అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ వారిద్దరు కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. కాసేపటి క్రితమే సీఎం నివాసానికి మహేష్ కుమార్ గౌడ్ వచ్చారు. ప్రస్తుతం ఆయన కూడా సీఎం నివాసంలో ఉన్నారు. సీఎంతో కాసేపు ఈ అంశాలపై చర్చించేందుకు కూడా కొంత అక్కడ ఆయన వచ్చినట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు ఇదే అంశంలో ఇప్పటికే గతంలో ఢిల్లీ పర్యటనకు వచ్చిన సీఎం రేవంత్ రెడ్డితోనే మధుయాష్కి కూడా అనేక సందర్భాలలో సమావేశమయ్యారు. అదేవిధంగా ఏఐసీసీకి సంబంధించిన సెక్రటరీ కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. వారంతా కూడా చర్చలు జరిపారు. అయితే బీసీ సామాజిక వర్గానికి ఇస్తేనే బాగుంటుందనే అంశాన్ని మాత్రం కొంత తెరపైకి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. బీసీ సామాజిక వర్గంలో ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారు కాబట్టి ఆ ఇద్దరిలో ఎవరు ఉంటారనేది కూడా సాయంత్రానికి లేదా రేపు ఒక స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్టీలో కొంత ఆర్గనైజేషన్గా ముందుగా పనిచేస్తున్న ఇద్దరు నేతలలో ఒకరిని మాత్రం ఖచ్చితంగా పీసీసీ వరించబోతుంది. అందులో మొదటి రేసులో మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అదేవిధంగా మధుయాష్కి గౌడ్ ఇద్దరు కూడా రేస్లో ఉన్నారు. ఒకవేళ వీరు కాకుండా తెరపైకి ఇంకెవరు పేర్లైనా వస్తాయనేది కూడా సాయంత్రం మీటింగ్ అయిపోయిన అనంతరం కూడా నేతలు వివరించే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. కానీ అధిష్టానం పీసీసీ పైన కొంత ఫోకస్ చేసింది. వీలైనంత తొందరగానే పీసీసీని ఎంపిక చేయాలి, పీసీసీని నియమిస్తేనే 2 వైపుల పార్టీకి కావచ్చు అటు ప్రభుత్వానికి కూడా బాగుంటుందని కూడా కొంత అధిష్టానం కూడా ఆలోచన అయితే చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.